తమిళనాడులోని ప్రసిద్ధ మధుర మీనాక్షి ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయంలోని 1000 కాళ్ల మండపం వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో దాదాపు 50కి పైగా చిన్న దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు ఆర్పేశారు. భద్రతా లోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వాహనంపై రాళ్లు సైతం రువ్వారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆలయాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. ఆలయంలోకి ఎవరిని అనుమతించలేదు. చుట్టుపక్కల విద్యుత్ సరఫరా సైతం నిలిపేశారు. దీంతో మధుర మీనాక్షి దేవాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న మధురై కలెక్టర్ వీర రాఘవరావు ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించారు. ఆలయంలోని తూర్పు రాజగోపురం వద్ద ఆలయం లోపల ఉన్న పూజా సామాగ్రి దుకాణాల్లో అగ్ని ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. ఆలయం మూసేసిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తెచ్చారని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించారని విజ్ఞప్తి చేశారు.